రికార్డు, ఓకే, క్రైమ్ బ్యూరో దగ్గర ఉన్న రికార్డు, అదే రికార్డుని నొక్కి ఒక్కడించే కదా పార్లమెంట్ లో కేంద్ర సహాయ మంత్రి హోంశాఖ. ఓకే మరి ఎక్కడ తప్పున్నది సార్? ఇంకో తప్పుడు కమిషన్ ఇచ్చారు. ఓకే సార్, ఇప్పుడు అక్కడ కేసు సార్, ఇప్పుడు అక్కడ కేసు కొట్టేస్తే ఇప్పుడు ఇంకో కేసు పెడుతున్నారు ఎంఐఎం వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి. దీన్ని ఎలా చూడాలి? ఇది ఏమన్నా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఇది కూడా పెద్ద సీరియస్ కేసు కాదండి. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ కరీంనగర్ లో జరిగినప్పుడు ఒక బహిరంగ సభలో ముస్లిం అది ఎంఐఎం వారి మీటింగ్ లో ఒక మాట అన్నాడు. తస్లీమా నస్రీనా వచ్చింది ఇక్కడికి, ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదు. డియర్ హిందుస్థాన్, మేము 25 కోట్ల మంది, మీరు 100 కోట్ల మంది. ఓకే, మీరు మాకన్నా చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. 15 నిమిషాల పాటు పోలీసు వారిని తొలగిస్తే మేమేంటో చూపిస్తాం. ఇది ఓవైసీ గారు అన్న మాటలు. అంటే తెలుగులో వాక్యాలు చేస్తున్నాను, ఆయన వారి భాషలో చెప్పారు. ఓకే, పోలీసులు 15 నిమిషాలు ఇచ్చేస్తే 1000 మంది అయినా, 1,00,000 మంది అయినా, 1,00,00,000 మంది అయినా సరే మీ హిందువుల్ని, ఆయన హిందువు అంటే అంటుకోలేదు, మీ ఇంపోర్టెడ్ అంటే మీకు వచ్చాలని వారికి కలిసి వచ్చినా సరే మా ముందు నిలబడలేదన్నట్టుగా ఆయన మాట్లాడుతూ జరిగింది. దాని మీద కేసు కూడా పెడతాం జరిగింది ఆనాటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం. అయితే ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ కేసును కొట్టేయడం జరిగింది. ఎందుకు కొట్టేశారు అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే లైవ్ వీడియోలు ఉన్నాయి అక్కడ. ఓకే, అయినా కానీ అది ఎందుకు కొట్టేశారు అనేది అప్పుడున్న పరిస్థితులు బట్టి దాని సంగతి చూసుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ గారు మొన్న సనాతన ధర్మం అనే విషయంలో మాట్లాడుతూ మహారాష్ట్ర ఎన్నికల ప్రసంగాల్లో ఎక్కడా కూడా వ్యక్తి పేరు తీయలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు. ఒక కొంతమంది వ్యక్తులు 15 నిమిషాలు టైం ఇస్తే అని అంటున్నారు అనే మాట చెప్తూ ఉదాహరిస్తూ మనం బలహీనంగా ఉన్నామా, మనం ఐకమత్యంగా ఉండలేమా అనే కోణంలో ఆయన మాట్లాడుతూ జరిగింది తప్పితే ఆయన ఎవరిని రెచ్చగొడడానికి ప్రయత్నం చేయలేదు, ఏ ప్రాంతాన్ని కూడాను కించపరచడానికి ప్రయత్నం చేయలేదు, ఎవరిని పేరెత్తి చెప్పలేదు. ఎవరో ఒక వ్యక్తి, ముస్లిం మతానికి చెందిన వ్యక్తి, హైదరాబాద్ నివాసి అంటారు. హైదరాబాద్ వాసుల్ని, ముఖ్యంగా అక్కడ ఉన్న వారిని, పాత బస్సులు ఉన్న వారిని కించపరచు. ఇది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే చట్టంలో ఒక వ్యక్తిని స్పెసిఫిక్ గా పేరు తీసి మాట్లాడితేనే కించపరిచినట్టు లెక్క. అది అవమానకరంగా, పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడుతుంది. ఒక సమూహంలో ఉన్నప్పుడు ఆ సమూహాన్ని ఉద్దేశిస్తూ ఎవరు చెప్పారనేది చెప్పకుండా మాట్లాడితే అది ఎటువంటి పరువు నష్టం కింద రాదు, వాస్తవాలు చెప్పడం కింద అవుతుంది. ఈ మాట అక్బరుద్దీన్ ఓవైసీ అనలేదా? కరీంనగర్ సభలో అనలేదా? అన్న మాటనే కదా ఆయన చూపించింది. అక్కడ ఎక్కడ కూడా ముస్లిం బెదిరిస్తూ కూడా ఎక్కడ ఆయన మాట్లాడలేదు. ఆయన ఏం చెప్తున్నాడు? మనం బలహీనంగా ఉండటం వల్ల ఎదుటివారు ఈ రకంగా మాట్లాడుతున్నారు, మనం ఐక్యంగా ఉండాలని చెప్తున్నాడు. అందులో తప్పేమైనా ఉందా? అసలు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాలా? అక్బరుద్దీన్ ఓవైసీ అయినా 15 నిమిషాలు మాకు పోలీసులు కళ్ళు మూసుకుంటే మేము జనాలు చంపుతాం. ఎవరు ఏ జనాలు చంపుతారు? ఇతర మతస్థులున్నాయి కదా, అన్ని మతస్థులున్నాయి కదా. నీ మతస్థులు చంపుకుంటారు, నువ్వు స్టేట్మెంట్ ఇవ్వక్కర్లేదు కదా. ఇవి రచ్చగొట్టే ప్రసంగాలు కావా? జాతి యొక్క మూలికలకి పీల్చేసేవి కావా? దేశాన్ని చీల్చేవి కావా? మతాల మధ్య చిచ్చుపెట్టేవి కావా? అవి తప్పు అని చెప్పడం కూడా తప్పేనా? అవి తప్పు అని చెప్తే కేసులు పెడతారా? పెట్టుకోండి, నిలబడే కేసులు కాదు. సివి ఆనంద్ గారు ఏం చెప్పారు? మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటామన్నారు. ఓకే, తీసుకున్న తర్వాత వారికి అర్థం అవుతుంది, వారే స్పష్టత ఇస్తారు.
సార్ ఇప్పుడు జరుగుతున్న అంశాలు చూస్తే టార్గెట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లుగా ఏమైనా రాజకీయాలు జరుగుతున్నాయా? ఖచ్చితంగా జరుగుతున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాటి తెలంగాణ దాటి ఆయన దక్షిణ భారతదేశాన్ని కూడా దాటి ఉత్తర భారతదేశంలో కూడా ఆయన ఎదుగుతున్న తీరు, మహారాష్ట్రలో ఆయనకు వచ్చిన ఆ ఎన్నికల ప్రచార సభలో వస్తున్న జనాభా, మరాఠీ భాషలో వారితో మాట్లాడుతూ వారిని ఆకట్టుకున్న తీరు, ఈయన ఒక జాతీయ నాయకుడిగా ప్రొజెక్ట్ చేసే విధానం స్పష్టంగా కనబడుతుంది. చాలా రోజుల తర్వాత, దశాబ్దాల తర్వాత దక్షిణ భారతదేశం నుంచి భారతదేశం మొత్తం అంగీకరించే స్థాయిలో ఒక నాయకుడు మరలా తయారవుతున్నాడు అంటే సహజంగా కొంతమందికి కుళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా భారతదేశం మొత్తం ఒక జాతి చెందిన నాయకులు ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నారు, వాళ్ళు అక్కడక్కడ ఎన్నికల్లో కూడా పోరాడుతున్నారు ఆ ఉనికి కోసం. ఇప్పుడు అటువంటి వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకి సహజంగా ఉనికి వస్తుంది. అటువంటి వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలని ట్రై చేస్తే అవి నిలబడేవి కావు. ఊహాజనిత కేసులు, ఊరికే దాన్ని ప్రచారం కోసం పెట్టుకునే కేసులు. మరొక అంశం సార్, మిగతా రాజకీయ నాయకుల పరిస్థితి వేరు, మిగతా రాజకీయ నాయకుల ఆలోచన సరళి వేరు, వాళ్ళు మాట్లాడే తీరు వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి విభిన్నంగా ఉంటుంటారు. ఈయన మాట్లాడే తీరు కానీ లేకపోతే ఈయన చూసే దృష్టి కానీ, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయడానికి ట్రై చేసినా ఈ రకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి రెచ్చగొడితే, డైరెక్ట్గా చెప్పాలంటే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? మీరు చెప్పిన రెండు స్టేట్మెంట్ వివరిస్తారు. ఆయన విభిన్న రాజకీయ నాయకుడు అంటే కాదండి, ఈ రకంగా అంటే ఇప్పుడు ఏదో కుట్రలు కుతంత్రాలు వేరే అంశాలని కాదు కదా. కాదు నేను చెప్తాను, ఆయన వాస్తవాలు చెప్పే రాజకీయ నాయకుడు. మరి అందుకనే విభిన్నం అన్న, వాస్తవాలు చెప్పే రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు దేశంలో? ఆయన ఏంటంటే తనకు ఓట్లు ఉంటాయి పోతాయని ఆయన కోణంలో ఆయన ఎప్పుడు ఆలోచన చేయడు. ప్రజలకు వాస్తవాలు చెప్పి ఆ వాస్తవాల ద్వారా ప్రజలకు చైతన్య పరచడానికి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఈయన రెచ్చికొడితే రెచ్చిపోయే రకం కూడా కాదు. ఎవరో ఏదంటే ఈయన రెచ్చిపోడు, కానీ అతను అన్న మాటల్ని దాన్ని విశ్లేషణ చేసి ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాడు. దాని గురించి మీరే ఆలోచన చేయండి అని చెప్తాడు. మీరు అటువంటి వాటి మీద సమాజంలో ఒక చర్చ జరగాలంటాడు, దాని మీద సమాజం దాని మీద మాట్లాడాలి అని అంటాడు. ఉదాహరణకి సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడిని సమాజం చర్చించాలి, దాని మీద మాట్లాడాలని ఆయన తిరుపతి సభ ద్వారా ఆయన ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో తప్పేం లేదే. ఇప్పుడు అన్య మతస్థుల మీద అంతే సమానంగా అంతే ధైర్యంగా మాట్లాడతారా? మాట్లాడదాం ఈ రాజకీయ నాయకులు కానీ ఎవరికైనా ఉన్నదా? మరి హిందూ ధర్మం మీద ఎందుకు అంత తేలికగా చులకనగా చాలా హీనంగా మాట్లాడతారు? ఎక్కడి నుంచి వచ్చిన వీరికి ధైర్యం? దాన్ని ప్రశ్నిస్తున్నాడు. వాళ్ళని గౌరవించండి, మమ్మల్ని గౌరవించండి. మేము వాళ్ళని అగౌరవపరచట్లేదు, వాళ్ళు మమ్మల్ని అగౌరవపరిస్తే వాళ్ళని ఎవరిని అగౌరవపరిస్తే మేము వస్తున్నాం వాళ్ళకి అండగా, మమ్మల్ని అగౌరవపరిచినప్పుడు కూడా మీరు మాకు అండగా రండి అంటున్నారు. మీరు కూడా స్పందించండి అంటున్నారు. తప్పేముంది? సమసమాజ భావన, సర్వమత ఆరాధన, స్వీయ మత సమారాధన, తప్పేముందా? సో దేనికైనా రెడీ, సవాల్ అంతేనా? దేనికైనా రెడీ కాదండి. సమాజం బాగుండాలా, అన్ని వర్గాలు, మతాలు, కులాలు, ప్రాంతాలు ఐక్యంగా ఉండాలా, సమానంగా ఉండాలని అనుకోవాలి. దానికోసం దేనికైనా రెడీ, దానికోసం దేనికైనా రెడీ. ఓకే, రైట్. అయితే దీనివల్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదనా మీ టెక్నికల్గా? ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఏ మాత్రం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రచారం కోసం పెట్టి నిలబడే కావు. ఓకే సార్, ఓకే శాంత్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది హైకోర్టు అడ్వకేట్ గారి తన వాయిస్. ఏదైతే అమరావతి అనే అంశం ఉన్నదో గతంలోనే చూసాం, వాలంటీర్లు అన్నది అది ఒకవేళ కేసు కొట్టేస్తే ఒక పక్క, మరొక వైపు ఎంఐఎం పెట్టిన కేసుని టెక్నికల్